ఇండియన్ ఆర్మీ మహిళా ఆఫీసర్కు యుఎన్ అత్యున్నత గౌరవం లభించింది. యుఎన్ ఆమెను ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించి గౌరవించింది. కాంగోలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకురాలిగా పనిచేసినందుకు భారత ఆర్మీ అధికారిని మేజర్ రాధికా సేన్కి 2023 ప్రతిష్టాత్మక మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును లభించింది. ముఖ్యంగా 2000లో భద్రతా మండలి తీర్మానానికి అనుగుణంగా సంఘర్షణ, లైంగిక హింసలకు గురవుతున్న మహిళలను రక్షించేందుకు ఆమె చేసిన విశేషమైన కృషిని ఇలా అవార్డుతో గుర్తించింది. ఈ తరుణంలో ఈమె ఎవరు అనేది అందరిలో ఉత్కంఠ రేపుతోంది. హిమాచల్ ప్రదేశ్లో జన్మించిన రాధికా సేన్ తొలుత బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్ చేశారు. ఆమె బాంబే ఐఐటీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తుండగానే ఇండియన్ ఆర్మీలో చేరాలని నిర్ణయించుకుంది. అలా సేన్ 2023లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ ద డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి శాంతి పరిరక్షకురాలిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆమె ఏప్రిల్ 2024 వరకు ఇండియన్ ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ బెటాలియన్తో ఎంగేజ్మెంట్ ప్లాటూన్ కమాండర్గా పనిచేశారు. మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్న రెండో భారతీయ వ్యక్తిగా రాధికా సేన్ నిలిచారు. గతంలో మేజర్ సుమన్ గవానీ ఈ అవార్డును అందుకున్నారు. ఇక రాధిక దక్షిణ సూదాన్ పిఎస్ మిషన్లో పనిచేయగా 2019లో ఆమెను సన్మానించారు. యుఎన్ పిన్ కీపింగ్ ఆపరేషన్స్లో సుమారు 6063 మంది భారతీయులున్నారు. మెనుస్కో మిషన్లో 1954 మంది పనిచేశారు. దీంట్లో 32 మంది మహిళలున్నారు. ఈ తరుణంలో మహిళా రక్షణ కోసం రాధికా సేన్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. లింగ సమానత్వం కోసం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగోలో రాధికా సేన్ పనిచేశారు. చిన్న పిల్లలకు ఇంగ్లీష్ తరగతులను నిర్వహించారు. మొత్తంగా ఆమె సేవలను గుర్తించిన యుఎన్ ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించింది. దీంతో రాధికా సేన్ గురించి దేశమంతా చర్చించుకుంటున్నారు. This is indeed a matter of honor and privilege for me that I get to not just represent my team but all the esteemed colleagues of mine, the peacekeepers in MONUSCO, and especially my home country India. And representing a country at such an international forum is just a feeling beyond description that I can say. So thank you very much. And well, the main motto of being an engagement platoon commander was to inspire people to do something different, to fight the norms that are actually existing. So if you think in any conflict area, it's always the women and the girls who are, disproportionately affected. And our endeavor was always to reach out to them, to get to know the problems that are being faced by them and highlight their problems. And beyond that, we also try to address whatever we could on our ends. A different step that we took from our end was educating the people about what all violations that can happen, what are the human right violations, and how to speak up for their for their discriminations that was happening. And I think it is very important for today's world that the women, they start supporting each other, fighting those discriminatory norms that are existing in the society. And employment has a very big role to play when it comes to empowering women. At the same time, it is very important for the men, to support the women leadership in each and